ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పుడూ హాట్ ఫేవరెటే. ప్రతిసారి భారీ అంచనాల మధ్యే బరిలో దిగుతోంది. స్టార్ ప్లేయర్లకు ఎప్పుడూ అడ్డాగానే ఉంటుంది. క్రిస్ గేల్, డివిలియర్స్, డూప్లెసిస్ వంటి ఎందరో దిగ్గజాలు రాయల్ ఛాలెంజర్స్ తరఫున బరిలోకి దిగారు. 2008 నుంచి ఇప్పటికే ఆర్సీబీలో ప్రత్యేక ఆకర్షణగా విరాట్ కోహ్లీ నిలుస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈసాలా కప్ నమ్దే అంటూ బరిలో దిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గతేడాది మాత్రం ఛాంపియన్ గా నిలిచింది. 18 సంవత్సరాల టైటిల్ డ్రీమ్ ను నెరవేర్చుకుంది. ద్రావిడ్, కుంబ్లే, వెటోరీ, పీటర్సన్, డూప్లెసిస్, విరాట్ కోహ్లీ వంటి వారి కెప్టెన్సీలో దక్కని కప్ రజత్ పాటీదార్ కెప్టెన్సీలో మాత్రం సాధ్యమైంది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగబోతోంది. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈసారి టీం యాజమాన్యం మారింది. అయినా కప్ ను మాత్రం వదిలేదే లేదు అంటోంది రజత్ పాటీదార్ టీం. అందుకు తగినట్టే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బలంగానే ఉంది. గతేడాది అద్భుతంగా రాణించిన ఊపులో కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగం భీకరంగా ఉంది. ఎప్పట్లాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ కీలకం కాబోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో టీమిండియాపై సెంచరీ కొట్టిన ఇంగ్లాండ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోనే ఉన్నాడు. ఫిల్ సాల్ట్ సైతం డేంజరస్ ప్లేయరే. మిడిల్ ఆర్డర్ లో రజత్ పాటీదార్పై భారీ అంచనాలు ఉండబోతున్నాయి. రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, దేవదత్ పడిక్కల్, వెంకటేష్ అయ్యర్ తోనూ ప్రత్యర్థులకు సవాల్ తప్పదు. ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా సేవలు కీలకం కాబోతున్నాయి. పేస్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ లీడ్ చేయబోతున్నాడు. ఫిట్నెస్ సమస్యలతో ఆరంభ మ్యాచ్లకు హేజిల్వుడ్ అందుబాటులో ఉండడం లేదు. హేజిల్వుడ్ కూడా బరిలో దిగితే ఆర్సీబీ బౌలింగ్ బలం పెరుగుతుంది. జాకబ్ డఫీ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. మరోవైపు ఏడాది పాటు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లే జరగలేదు. గతేడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణపై బ్యాన్ పడింది. అయితే భద్రతా ప్రమాణాలను పెంచాక చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు అనుమతి దొరికింది. కానీ గతేడాది బెంగళూరులో జరిగిన మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హోమ్ అడ్వాంటేజ్ ఏమీ దక్కలేదు. సొంత గ్రౌండ్ లో కంటే బయటి వేదికల్లోనే ఆర్సీబీ విజయాల మోత మోగించింది. లీగ్ దశలో బెంగళూరులో 2 మ్యాచ్ల్లోనే గెలిచింది. బయటి వేదికల్లో మాత్రం 7 విజయాలు సాధించింది. ఈసారి హోమ్ గ్రౌండ్ ఆర్సీబీకి కలిసొస్తుందా? టైటిల్ ను నిలబెట్టుకోవడంలో డిఫెండింగ్ ఛాంపియన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.